మరి ఇంకేమనాలి మ్యాగీ? మీ అన్నయ్యని కిడ్నాప్ చేశానని అడ్డంగా వచ్చేసావు. అసలు ఆ కిడ్నాప్ నేను ఎందుకు చేస్తాను, ఏం అవసరమని కూసింతైనా ఆలోచించవా? చించవు. నువ్వు చించవు, మీ అమ్మ చించదు. అంటే మా అన్నయ్యని నువ్వు కిడ్నాప్ చేయలేదా? ఏంటి మేడం మీరు మరీను? చెల్లెల భర్తని ఏ బావైనా కిడ్నాప్ చేస్తాడా? నిజంగా మీ అన్నయ్యని కిడ్నాప్ నుండి బయటపడేయాలంటే మీరు చేయాల్సింది మా భయ్యాన్ని లోపల పెట్టడం కాదు, బయటికి తీసుకురావాలి. అవును మ్యాగీ, అన్నయ్యని ఎవరు కిడ్నాప్ చేశారో ఆ మనుషుల్ని చూసింది వెంకి బావే. వాళ్ళని కనిపెట్టడం పోలీసుల కన్నా బావకే సులువవుతుంది. కాదని బావని ఇలాగే స్టేషన్లో పెడితే అప్పుడు అన్నయ్యకి ఆపద మరింత పెద్దదవుతుంది. మీ అమ్మ చేసిన తప్పు మీరు కూడా చేయకుండా మా భయ్యాన్ని బయటికి తెచ్చి మీ భయ్యాన్ని కాపాడుకోండి. ఇవాళ రేపు కొందరు కిడ్నాపర్లు ఆస్తుల కోసమే కాదు, అవయవాల కోసం కూడా కిడ్నాప్ చేస్తున్నారు. ఒకవేళ మీ భయ్యాని అలాంటి వాళ్లే కిడ్నాప్ చేసుంటే? కృష్ణ నీకు అన్నయ్య కావచ్చు, నా చెల్లికి భర్త. 20 ఏళ్ళు నీతో పెరుగుండొచ్చు, 80 ఏళ్ళు తన నా చెల్లెలతో బ్రతకాలి. తనని కాపాడడం నీకన్నా నాకే ఎక్కువ అవసరం మ్యాగీ. ఆ అనుమానంతో కాదు, లాజిక్గా ఆలోచించు. ఓకే, నేను నిన్ను బయటికి తీసుకొస్తే నువ్వు మా అన్నయ్యని కాపాడుతావా? 100%. దేవుడి మీదొట్టు, నా చెల్లి మీదొట్టు, నా బావ నీ అన్నయ్యన కృష్ణని నేను కాపాడుతాను. ఎస్ఐ గారు, ఆ వెంకిని రిలీజ్ చేయండి. మీ అమ్మగారు కంప్లైంట్ రాసి ఇచ్చారమ్మా, కుదరదు. నేను చెప్తే మా మమ్మీ చెప్పినట్టే. ఆ కంప్లైంట్ పక్కన పెట్టి ముందు తనని వదిలేయండి. మీరెన్ని చెప్పినా వాని వదిలిపెట్టడం జరగదమ్మా. మీరు వెళ్ళండి. అమ్మ మేడం, దగ్గరికి రాకండి. అమ్మ మేడం, అమ్మ మేడం, మేడం మేడం, మ్యాగీ, మ్యాగీ, ఏయ్, లాక్ ఓపెన్ చేయి. మేడం మేడం, లాక్ గన్ను. ఓపెన్ చేయి. లాక్ మేడం, ఓపెన్ చేయి. ఓపెన్ చేయవయ్యా. చేయవయ్యా. మేడం ఆగండి. త్వరగా ఓపెన్ చేయి. మ్యాగీ, నువ్వు పారిపో. నేను పారిపోవాలనుకుంటే ఈ పోలీసులు నన్ను ఇక్కడ దాకా తీసుకొస్తారా? నేను చెయ్యని తప్పుకి ఇక్కడున్నాను. ఎస్కేప్ అయ్యి మళ్ళీ తప్పు చేయలేను. నీకు చేతనైతే, ధైర్యం ఉంటే నన్ను లీగల్గా బయటికి పంపు. నేను నీకు ఇచ్చిన మాటని ఈగర్గా నేను నిలబెట్టుకుంటాను. బయటికి పొమ్మని చెప్తే ఈవిడ లోపలికి వెళ్ళింది. ఎస్ఐ గారు, మీకు కరెక్ట్ గా 15 నిమిషాలు టైం ఇస్తున్నాను. నేను చెప్పినట్టు వెంకిని రిలీజ్ చేశారా? ఓకే, లేదంటే ఈ రివాల్వర్ తో నేను కాల్చుకొని చేస్తాను. ఏయ్, వచ్చి లాక్ చేయి. లాక్ చేయవయ్యా. ఒక్క నిమిషం మేడం. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. అయ్యో సార్, బావా, సార్, బావా, అన్నయ్యకి, అన్నయ్యకి. ఏ మాట కా మాట అఖిలమ్మ, అదరగొట్టేశావనుకో. దెబ్బకి మీ నాన్నని బెదరగొట్టేశావు. ఇగో, ఇంకా వెంకీగాడికి బెయిలిచ్చేవారు గాని, వాడిని బయటికి తెచ్చేవాళ్ళు గాని ఈ భూప్రపంచంలో ఎవ్వరూ ఉండరమ్మా. అది జరగాలంటే
ఇప్పుడు మీరు ఎస్ఐకి ఫోన్ చేసి ఆ వెంకిగాడి మీద ఇంకో 2-3 తప్పుడు కేసులు బనాయించమని చెప్దాము. అప్పుడు మనకి తెలియకుండా ఆడికెవరైనా బెయిల్ ఇవ్వాలని చూసినా వాడు బయటకొచ్చేందుకు వీలుండదు కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా అబ్బా కరెక్ట్ గా ఆలోచించావమ్మా. ఉండు ఎస్ఐకి ఫోన్ కలుపుతాను. ఇదేంది? మీరు ఫోన్ చేయండి అని చెప్తే ఎస్ఐ నాకు ఫోన్ చేస్తున్నాడు. చూడు చూడు. ఏంది ఎస్ఐ గారు? మేడం కథ అడ్డం తిరిగింది మేడం. ఏమంటుండారు? అవును మేడం, మీ అమ్మాయి మ్యాగీ ఆ, ఎస్ఐ గారు మీకు కరెక్ట్ గా 15 నిమిషాలు టైం ఇస్తున్నాను. నేను చెప్పినట్టు వెంకిని రిలీజ్ చేశారా? ఓకే, లేదంటే ఈ రివాల్వర్ తో నేను కాల్చుకొని చేస్తాను. అయ్యో అట్నా? సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరుతుండాను. అఖిలమ్మ ఏం జరిగిందమ్మా? అవతల మ్యాగీ మన కొంపలు ముంచే పని పెట్టుకుంది. ముందు పదండి, స్టేషన్ అయిపోదాం. అలాగే. ఇదిగో చెకోడి. ఇదంతా చూస్తుంటే వర్కౌట్ అయ్యేలా లేదు. మీ అమ్మ కూడా వచ్చేలా నాకు అనిపించట్లేదు. ఊరికే నా టైం వేస్ట్, అరిచి నీ ఎనర్జీ వేస్ట్. ఎందుకు చెప్పు? వెళ్ళు, వెళ్ళమ్మా, వెళ్ళు. చూడు బావా, ఈ మ్యాగీని నువ్వు చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. మా అన్నయ్యని నువ్వు తెస్తానన్నావు, నేను నిన్ను బయటకు తెస్తాను అని చెప్పాను. సో ఇట్స్ క్లియర్. ఈ మ్యాగీ లెక్క పక్కగా క్యాల్కులేట్ చేసుకుని బరిలోకి దిగింది. అబ్బో, దీనికి ఇది ఏం జరిగినా జూలులా ఫీల్ అవుతుంది. నేను ఒక్కసారి బరిలోకి దిగాక గురి తప్పడం అంటూ అస్సలు జరగదు. నా లెక్క తప్పడం అంటూ జరగదు. మ్యాగీ, అమ్మ మ్యాగీ, అయ్యో మ్యాగీ, అయ్యో అయ్యో మ్యాగీ, ఏందే నువ్వేం చేస్తుండవే? చూసావా బావా, మా అమ్మ రాదు అన్నా, రప్పించాను. నువ్వు కాదు అన్నావు, అయ్యేలా చేస్తా. ఏంటమ్మా ఇది? ఏంటి ప్రకృతి వైపరీత్యం? మీ అన్నను కిడ్నాప్ చేసిన వాడి తలకి నువ్వు రివాల్వర్ గురి పెడితే న్యాయంగా ఉంటుంది, కానీ నీ తలకి గురి పెట్టుకుంటే దీన్ని ఏమనాలో నాకేం అర్థం కావట్లేదు. గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప పనులు అందరికీ ఇట్టే అర్థం కావు పెద్దనాన్న. అర్థం పర్థం లేని పనులు చేస్తూ మనకే అర్థం కాని మాటలు మాట్లాడుతుందేంటమ్మా? ఆ వెంకీ గారు ఇగో మ్యాగీని ఏదో మాయించేసి ఉంటాడు. అమ్మా అఖిలమ్మా, ముందు తనని బయటికి పిలు. మ్యాగీ, ముందు నువ్వు ఆ తుపాకీ పక్కన పెట్టి బయటికి రా, చెప్తాను. నేను రాను మమ్మీ. నేను బయటికి రావాలి అంటే ముందు బాబు విడుదల కావాలి. కాదు అంటే ఈ రివాల్వర్ లో నుంచి బుల్లెట్ బయటికి వస్తుంది. అయ్యయ్యో, వద్దొద్దు వద్దు. మీ అన్నని కిడ్నాప్ చేసినోడు కోసం నువ్వు కాల్చుకోవడానికి సిద్ధపడ్డవేందే? ఇడ్డూరం కాకపోతే. అన్నయ్యని వెంకీ బావ కిడ్నాప్ చేయలేదు మమ్మీ. కానీ ఇప్పుడు నువ్వు విడిపిస్తే అన్నయ్యని వెంకీ బావ తీసుకొస్తాడు. అన్నయ్యని ఎట్టా తీసుకురావాలనో నాకు బాగా తెలుసు మ్యాగీ. ఎలా తెలిసి ఆలపాటి వారు? ఏది చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. మా అఖిలమ్మ నీకు చెప్పదు, ఇది పర్సనల్ మ్యాటర్. మా మ్యాగీకే చెప్పుకుంటాం. పర్సనల్ అంటే మ్యాగీ,
నిన్ను బయటికి పిలిచి ఆ రివాల్వర్ లాక్కోవడానికి స్కెచ్ చేస్తున్నారు. వెళ్ళు 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 వెళ్ళు. చిచి 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 ఇగో రివాల్వర్ లాక్కోవడం కాదయ్యా. అమ్మా నువ్వు ఒక నిమిషం బయటికి రా తల్లి, అమ్మ మాట్లాడుతుంది, నువ్వు రా. అవును మ్యాగీ, నీతో పర్సనల్ గా ఓ మాట చెప్తాను. ఆ తర్వాత నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తానే. డోంట్ వేస్ట్ మై టైం మమ్మీ. హా? నో పర్సనల్స్, బీ ప్రొఫెషనల్. అమ్మా మ్యాగీ, నేను 5 లెక్క పెడతాను. నువ్వు బాబు మీద పెట్టిన కేసు కొట్టించేయాలి. లేదంటే 6వ అంక ప్లేస్ లో ఈ బుల్లెట్ నా తల్లోకి దూరి నా చావు కేక వినిపిస్తుంది. అయ్యో మ్యాగీ మ్యాగీ, 7వ అంకకి నీ కళ్ళల్లో ఏడుపు కనిపిస్తుంది. అమ్మో ఏంది బావగారు, నన్నిట్ట ఏడిపిస్తా ఉండది. 1 మ్యాగీ, ఆ అమ్మాయి పేల్చుకుంటే నా ఉద్యోగం పోతుంది మేడం. ఏదో ఒకటి చేయండి మేడం. 2 అయ్యో 3 అమ్మా అఖిలమ్మా, కావాలంటే ఆ వెంకీ గాడిని మళ్ళీ లోపల వేయించవచ్చు, కానీ మ్యాగీ కాల్చుకుంటే ఆలస్యం చేయకమ్మా. 4 ఇది అన్నంత పని చేసేలా ఉంది. అయ్యో మ్యాగీ, అయ్యో ఎస్ఐ గారు, ఆ కేసు నేను వాపసు తీసుకుంటున్నాను. కంప్లైంట్ పేపర్ చింపేసి ఆ వెంకీని విడుదల చేయండి. అలాగే మేడం. అమ్మా మ్యాగీ, ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? ఆ, మ్యాగీ ఇంకా కంప్లైంట్ పేపర్ చించలేదు. నేను అలిగాను, నేను రాను. మమ్మీ ఒరే నిన్ను! ఎస్ఐ గారు, ముందా కంప్లైంట్ పేపర్ ఇటు ఇవ్వండి. కానిస్టేబుల్ తీసుకురా. ఇదిగో ఇదిగో నాయనా చూడు. ఇదిగో చాలా. చూసావా బావా, ఇది మ్యాగీ లెక్క. నా పని అయిపోయింది. వెళ్ళి ముందు నీ పని మొదలుపెట్టు. అలాగే మ్యాగీ, కలుద్దాం. కలవడం కాదు, నువ్విచ్చిన మాట ప్రకారం మా అన్నయ్యని తీసుకొచ్చి మాకు అప్పగించాలి. తప్పకుండా మ్యాగీ. నేను వెళ్ళి అదే పని మీద ఉంటా. మరి మమ్మీ, ఎస్ఐ గారు త్వరగా వదలండి. కానిస్టేబుల్ సెల్ ఓపెన్ చేయి. అమ్మా అమ్మా, ఆ గన్నిచ్చేయండి అమ్మా, గన్నిచ్చేయండి. కన్ను వదలవే. నువ్వు ఇంత సండాలం చేస్తావని కల్లో కూడా అనుకోలేదమ్మీ. పద, ఇక్కడెందుకు, ఇంటికెళ్ళే సెక్క భజన చేసుకుందాం. వెళ్ళండి వెళ్ళండి. ముందురా పా. మమ్మీ పదరా. ఎక్కు, నువ్వు అటెక్కు. మొత్తానికి భలే బయటకు వచ్చావు భయ్యా. నేను బయటకు వస్తే సరిపోదు, బావని కాపాడాలి. వెళ్ళి ఆ పని మొదలు పెడదాం పదా. కర్మ కర్మ, నువ్విట్టా చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదే. మమ్మీ, నేనేం చేసినా నీ మంచికే. అది నువ్వు అర్థం చేసుకోవడం లేదు. చాలేవే, ముంచింది చాలక మళ్ళీ మంచి అంటుండావా? మరే ఆ వెంకీ గాడిని బయటికి తీసుకురావడం మనకి ఏ విధంగా మంచిదవుతుందమ్మా? ఏ విధంగా అంటే, నేను వెంకీని స్టేషన్ నుంచి బయటకు తీసుకొస్తే వెంకీ వినయ్ అన్నయ్యని ఆ కిడ్నాపర్స్ నుంచి విడిపించుకుని బయటికి తీసుకొస్తానన్నాడు. ఆ కిడ్నాప్ చేసింది ఎవరో వాడికి తెలుసంటనా? కనిపెడతానన్నాడు. మీ అన్నయ్యని కిడ్నాప్ చేయించింది వాడే అని
వాణ్ణి లోపలించింది మీ అమ్మ. నువ్వు వాడి మాటలు ఎలా నమ్మావు? మమ్మీ ఆవేశంలో వెంకీని లోపలేయించింది కానీ ఆలోచించి చూడండి, అమ్మకి వెంకీ శత్రువు అవుతాడేమో గాని వెంకీకి అన్నయ్య బావవుతాడు. చెల్లెలి భర్తని తనెందుకు కిడ్నాప్ చేస్తాడు? అన్నయ్య కోసమే వెంకీని బయటికి తీసుకొచ్చాను. వాడు బయటపడితే మునిగేది మనమే. మనమెందుకు మునుగుతాం మమ్మీ? ఎందుకంటే మీ అన్నయ్యని కిడ్నాప్ చేయించింది మనమే కాబట్టి. అన్నయ్యని నువ్వు కిడ్నాప్ చేయించడం ఏంటి మమ్మీ? ఎందుకు? ఆ వెంకిగాడి అమ్ముందే, ఆ శారద ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టినది మా అన్నయ్య నాకు కాకుండా పోయినాడు. ఇప్పుడు దాని కూతురు మన ఇంట్లో కోడలుగా అడుగు పెడితే నీకు మీ అన్నయ్య లేకుండా పోయే ప్రమాదం ఉండాది కాబట్టి ఆ వెంకిగాడు బయటే ఉంటే ఏదో ఒకటి చేసి వాడి చెల్లిని మన ఇంటి కోడలుగా తెచ్చి కూర్చోబెడతాడని ఊహించే మీ అన్నయ్యని దాచేసి ఆ నేరం వెంకిగాడి మీదకి తోసేసి వాణ్ణి లోపల వేయిస్తే నువ్వు మొత్తం నాశనం చేసి పెట్టినావు. ఈ విషయం నాకు స్టేషన్లోనే చెవిన పడేసుంటే రివాల్వర్ పక్కన పడేసి నీ పక్కకు వచ్చేదాన్ని కదా మమ్మీ. అది చెప్పడానికే కదమ్మా మీ అమ్మ నిన్ను అన్నిసార్లు పక్కకి రమ్మని పిలిచింది. అయినా నువ్వు వినిపించుకుంటే కదా. అవును కదా. సారీ మమ్మీ. కోప్పడుకు మమ్మీ, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఇకపై నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను. ఎలాగైనా మనం ఆ వెంకీని దెబ్బ కొట్టాలి. మనం కొట్టే దెబ్బ అట్టా ఇట్టా ఉండదు, వాణ్ణి కోలుకోకుండా చేస్తాను. ఎంత శుభవార్త చెప్పావమ్మా! వెంకీ బయటకొచ్చాడా? అవును తాతయ్య, మన మ్యాగీనే బావని బయటికి తీసుకొచ్చింది. మ్యాగీనా? అవును తాతయ్య. నేను 5 లెక్క పెడతాను. నువ్వు బాబు పైన పెట్టిన కేసు కొట్టేయాలి. ఇదిగోమ్మా. ఇదిగో నాయనా, చూడు. తలకి రివాల్వర్ పెట్టుకుని ఈ తండ్రిని నా కూతురు ఆపితే తన కూతురు అదే పనిచేసి వెంకీని బయటికి తీసుకొచ్చిందన్నమాట. పోనీలే, ఇన్నాళ్ళకి మ్యాగీ ఒక మంచి పని చేసింది. నేను వెళ్ళి నా మనవణ్ణి చూసొస్తానమ్మా. అమ్మమ్మా ప్లీజ్ అమ్మా, నా మాట వినమ్మా. నాకేం చెప్పొద్దు వెంకీ. విద్య నువ్వైనా చెప్పు. అమ్మా. విద్య, అది కూడా తీసుకొద్దాం పద. అమ్మా నా మాట వినమ్మా. అమ్మా. వెంకీ, నాకేం చెప్పొద్దా ప్లీజ్ నానా? అమ్మా. అమ్మా ఆగమ్మా. అమ్మా. అమ్మా ఎంత చెప్పినా వినవేంటమ్మా. అమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా తాళం వేయొద్దమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. చెప్తుంటే వినవేంటమ్మా? వినాల్సింది అన్నయ్యనమ్మా. అమ్మా ఇప్పుడు మనం ఇలా వెళ్తే వెళ్ళిపోయాం అనుకోరమ్మా, పారిపోయాం అనుకుంటారు. పనిలేని వాళ్ళు ఎన్నైనా అనుకోని మనం పట్టించుకోవాల్సిన పనిలేదు. అమ్మా ఏ తప్పు చేయని మనం ఇప్పుడు ఇలా వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా లేదు కదమ్మా. ఏ తప్పు చెయ్యని నీపై కేసు పెట్టి స్టేషన్లో పెట్టారు కదా. అలాంటి తప్పుడు మనుషుల నుండి తప్పుకుని పోవడం చాలా అవసరం. కానీ ఇలా వెళ్ళిపోతే చెల్లి జీవితం ఏమైపోతుందో ఆలోచించమ్మా. నువ్వు చెల్లి జీవితం గురించి ఆలోచిస్తున్నావు. నేను చెల్లితో పాటు నీ గురించి కూడా ఆలోచిస్తున్నాను. అమ్మా. అవును నాన్నా, నువ్వనేవాడివి బావుంటేనే చెల్లి బావుంటుంది, తల్లి బావుంటుంది. కాని నీకేమైనా జరిగితే ఈ ఇల్లు నివాసంగా కాదు, శ్మశానంగా మారుతుంది. అమ్మా
నువ్వు ఏదేదో ఊహించుకుని అనవసరంగా భయపడుతున్నావు. నాకేం కాదమ్మా, వాళ్ళు నన్నేం చేయలేరు. ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా. ఈ అమ్మ మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా నా మాటకు అడ్డు చెప్పకుండా వచ్చి బండెక్కు.